హాయ్ ఫ్రెండ్స్. హైదరాబాద్‌లో ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య ఒక పక్కనైతే గనక, ఈ ట్రాఫిక్‌లో యువకులు చేసేటువంటి ఈ స్టంట్స్ ఏవైతే ఉన్నాయో, బైక్ మీద వచ్చి సడెన్‌గా బ్రేక్స్ వేయడం, లేకపోతే బైక్స్‌తో ప్రాణాల మీదకి తెచ్చుకునే స్టంట్స్ చేయడం అనేది చాలా బాధాకరం. అందులోనూ హైదరాబాద్‌లో ఈ మధ్యన ఎక్కువైపోయాయంట. ట్రాఫిక్ ఆంక్షలు ఒక పక్కన విధిస్తూ చలానాలు, ఫైన్స్ లేకపోతే అవి ఇవి అని చెప్పుకుంటూ ఒక పక్కన ట్రాఫిక్ పోలీసు నిబంధనలు, రూల్స్ అని పెట్టుకుంటూ వెళ్తుంటే, మేమంతా సపరేటు, మేము ఎవరిని లెక్క చేయము, అలాగే మాతో ప్రయాణం చేసేవాళ్ళు, మా తోటి ప్రయాణికుల ప్రమాదానికి కూడా గురవుతామంటూ కూడా కొంతమంది యువకులు చేస్తున్న చేష్టలైతే మాత్రం నెటిజన్లకి చాలా కోపం తెప్పిస్తున్నాయి. అలాగే హైదరాబాద్‌లో కనుక యువత మీద ముఖ్యంగా ఈ బైక్స్‌ని తీసుకొని ఎవరైతే స్టంట్స్ రోడ్ల మీద చేస్తున్నారో వాళ్ళందరి పట్ల కఠినమైన చర్యలు తీసుకోకపోతే, ఒక్క ప్రాణానికి బదులు చుట్టుపక్కల ప్రయాణం చేస్తున్నటువంటి బళ్ళు, ఫ్యామిలీతో ఉంటే ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలాగే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలా స్టంట్స్ చేసి నిర్లక్ష్యంగాను స్టంట్ చేసే వారి పట్ల కఠినమైన చర్యలు రావాలంటున్నారు హైదరాబాద్ వాసులు. అలాగే బళ్ళు ఇచ్చి పంపించేటప్పుడు కనుక పేరెంట్స్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, అసలు ఏంటనేది కూడా గమనించకపోతే మాత్రం తల్లిదండ్రులది కూడా తప్పే అవుతుంది. కాబట్టి ఈ స్టంట్స్ చేసే యువతను గనక కంట్రోల్ చేయకపోతే హైదరాబాద్‌లో మరిన్ని ప్రమాదాలను చవి చూడాల్సి ఉంటుందంటూ పబ్లిక్ అయితే గనక స్ట్రాంగ్ రియాక్షన్ ఒకటి చేస్తున్నారు. ఈ మధ్యనైతే గనక గత 2, 3 నెలల నుంచి కూడా హైదరాబాద్‌లో ట్రాఫిక్ మధ్యలో నుంచి స్టంట్స్ చేసుకుంటూ, ప్రమాదకరమైన స్టంట్స్ చేసుకుంటూ కూడా భయాందోళన కలిగిస్తున్నటువంటి యువతను గనక కఠినంగా శిక్షించాలనేది ఇప్పుడు సోషల్ మీడియాలో రోజుకి కనీసం 2-3 పోస్టులు వైరల్ అవుతున్నాయంట మన హైదరాబాద్ సిటీలోనే, ఒక్క హైదరాబాద్‌లోనే.